అరే గోపాల్, పుచ్చలపల్లి సుందరయ్య తెలుసునా నీకు? చెప్పరా. సిపిఎం చంద్ర రాజేశ్వరరావు, సిపిఐ చంద్ర పుల్లారెడ్డి, సిపిఐ ఎంఎల్, కొండపల్లి సీతారామయ్య, పీపుల్స్ వార్. డాంగే. రేయ్, డాంగే తెలుసు, జ్యోతి బస్ తెలుసు, చారు మజుందార్ తెలుసు, మావో తెలుసు, మార్క్స్ తెలుసు. చాలా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలా? ప్రపంచ చరిత్ర మొత్తం తెలుసు నీకు, కానీ ఈయన గురించి మాత్రం తెలియదు. శ్రీకాంత్, అందరికందరూ తెలియాలని ఏముందిరా? అందరికందరూ తెలియకపోయినా పర్వాలేదు, మన రీసెర్చ్ స్కాలర్స్. మీకు తెలియపడమేంద్రా? అదేరా మా తెలంగాణ చేసుకున్న దౌర్భాగ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో మైలురాయిగా నిలిచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి రయ్యన 1952లో మొట్టమొదటిసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 542 మంది ఎంపీలే కాదు, నెహ్రూ కంటే కూడా అత్యధిక మెజార్టీతో గెలిచిన తెలంగాణ సింహం రా. ఈయన పేరు తెలవడానికి మీరు కాదురా సిగ్గుపడాల్సింది, అటువంటి చరిత్ర రాసిన చరిత్రకారులు సిగ్గుపడాలి. దానికి మేమేం చేయాలి? వెంకటేష్, నువ్వెక్కడి నుంచి వచ్చావు? గడప. గోపాల్, నువ్వెక్కడి నుంచి వచ్చావు? గుంటూరు. హరి, నువ్వెక్కడి నుంచి వచ్చావు? అనకాపల్లి. అంటే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారు, మా ఊర్లకు దూరంగా ఇండ్లు వేసుకుంటారు. గుంటూరు పల్లె అని, ఆ పల్లె అని, ఈ పల్లె అని మీ ఊర్లో పేరు పెట్టుకుంటారు, మా పైన మీ పెత్తనం చెలాయిస్తారు. భారతదేశంలో ఎవరెక్కడైనా జీవించే హక్కు, స్వేచ్ఛ మన రాజ్యాంగమే మనకిచ్చింది. ప్రశ్నించే హక్కు నీకెక్కడిదిరా? నేను ప్రశ్నించేది మీ హక్కుని కాదు, మీ ఆధిపత్యాన్ని, మీ అహంకారాన్ని. తెలంగాణ ప్రజలంటే మీకు చులకన, తెలంగాణ భాషను చులకన, తెలంగాణ యాసంటే చులకన. తినేది ఇక్కడ తిండి, పీల్చేది ఇక్కడ గాలి, తాగేది ఇక్కడ నీళ్లు, పాడేది అక్కడి పాట. శ్రీకాంత్, తెలియకుండా మాట్లాడకు. మా వాళ్ళు వచ్చి మీకు వ్యవసాయం నేర్పారు, పద్ధతులు నేర్పారు, కల్చర్ నేర్పారు. ఆహా, ఇంగ్లీష్ వచ్చి మీకు నేర్పానంటాడు, మీరు వచ్చి మాకు నేర్పానంటారు. ఎవరికి ఎవరు నేర్పినరా? నేర్పినా తెలంగాణ అభివృద్ధి చెందిందా? జరగలేదా? అనేక ఇండస్ట్రీస్ పెట్టి వేలాది ఉద్యోగాలు కల్పించింది ఎవరు? కాలేజీలు కట్టించింది ఎవరు? కార్పొరేట్ హాస్పిటల్ పెట్టించింది ఎవరు? మీరేరా? మీరే. అనేక ఇండస్ట్రీస్ పెట్టారు, లక్షలాది మందికి ఉపాధి కల్పించారు, కానీ అందులో తెలంగాణ వాళ్ళకి ఎంత శాతం ఉద్యోగాలు ఇచ్చారు? కాలేజీలో తెలంగాణ వాళ్ళు ఎంత శాతం ఉన్నారు? కార్పొరేట్ హాస్పిటల్ ఎంత శాతం ఉన్నారు? సెక్రటరీలు ఎంత శాతం ఉన్నారు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంత శాతం ఉన్నారు? న్యాయస్థానంలో ఎంత శాతం ఉన్నారు? 70% మీరుంటే 20% మేమున్నాం. అది కూడా అటెండర్లుగా, డ్రైవర్లుగా, క్లీనర్లుగా, కింది స్థాయి ఉద్యోగాల్లో మేముంటే పై స్థాయి ఉద్యోగాల్లో మీరున్నారు. ముల్కి రూల్స్ మూలకు పడేశారు, 610 జీవోను అనగదొక్కారు. మా వాళ్లకు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక అడవుల పాలవుతున్నారు, నక్సలైట్లుగా మారుతున్నారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? వాస్తవం రా, ఇది వాస్తవం. అలాగంటే ఐటీని డెవలప్ చేసి హైటెక్ సిటీగా మార్చింది ఎవరు? రోడ్లు, రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు, రియల్ ఎస్టేట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వీటన్నిటితో హైదరాబాద్ సిటీని గ్రేటర్ సిటీగా ప్రపంచం గుర్తించే స్థాయికి తీసుకొని వచ్చింది ఎవరు? మీరేరా, ఇది మీరే. కానీ నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావే ఐటీలు, హైటెక్ సిటీలు కాదు, వాటి పక్కన ఉన్న పూరి గుడిసెలు చూడు, మా తెలంగాణ పరిస్థితులు మీకే అర్థమవుతాయి. రోడ్లు, రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు కాదు, వాటి పక్కన దినదిన గండంగా గడుపుతున్న కూలీలు చూడు, మా తెలంగాణ పరిస్థితులు ఏంటో మీకే అర్థమవుతాయి. రియల్ ఎస్టేట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కోట్ల కోట్లు మీరు సంపాదిస్తున్నారు, మా తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్నారు. కృష్ణా, గోదావరి నదులు 70% తెలంగాణలో ప్రవహిస్తున్నా నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ నీళ్ళు తాగి అవిటి వల్ల అల్లాడుతున్న గుక్కెడ మంచి ఇచ్చే పరిస్థితి లేదు. నీళ్లు మీకుపోతున్నాయి, కన్నీళ్లు మాకు మిగులుతున్నాయి. 2 జీవనదుల మధ్య ఉన్న మా తెలంగాణ జీవమే లేకుండా పోతుందిరా. ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే మీ రాజకీయ నాయకులు, మీ దొరలు, మీ పెత్తందారులు ఏం చేస్తున్నారా? నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగు. అడుగుతాం, ఎవరినైనా సరే అడుగుతాం. తెలంగాణ ద్రోహం చేసేవాడు నీవాడైనా, నావాడే, వాడెవ్వడైనా సరే గల్ల పట్టు అడుగుతాం. తెలంగాణ రావాలని అడుగుతాం, తెలంగాణ కావాలని అడుగుతాం. ఇది నా ఒక్కడి గొంతు కాదు, 3.5 కోట్ల మా తెలంగాణ ప్రజల గొంతు.